జై శ్రీరామ్. వినాయక నిమజ్జనోత్సవం జరిగింది నిన్న. అసలు అది నిమజ్జనమా లేక ఇంకేంటో నాకేం అర్థం కాలే. ప్రభుత్వం లిక్కర్స్ బ్యాన్ చేసి అంటున్నారు, ముందుకు ముందే తీసుకుపోయి స్టాక్ పెట్టుకుంటున్నారు, బంగు అవన్నీ చేస్తున్నారు. పిల్లలు ఎంత దడదడలాడిపోతున్నారంటే పెద్దవాళ్ళ గుండెలు కూడా దడదడలాడిపోతున్నాయి. ఇది ఏం పద్ధతి? గవర్నమెంటు లిక్కర్ల మీద పెట్టినట్టే ఈ డీజేల మీద కూడా ఇంత పెడితే బాగుంటుందేమో, ఇంతవరకే ఉండాలి సౌండ్ అని. ఎంత సౌండ్ అంటే, ఎంత పొల్యూషన్ అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి ఎంత ఇబ్బందికరం అవుతుంది. గుండెలు దడదడలాడిపోతున్నాయి. వయసులో ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోతుంటే ముసలి వాళ్ళు ఏం తట్టుకుంటారు, చిన్నపిల్లలు ఏం తట్టుకుంటారు? వాళ్ళకి ఏమన్నా అవుతే వీళ్ళు ఏమైనా బాధ్యత తీసుకుంటారా? దయచేసి గవర్నమెంటు ఈ నిమజ్జనం రోజునైనా ఈ డీజేలని వాటిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మీరందరూ కూడా దీనికి సహకరించండి. వినాయక నిమజ్జనాన్ని ఏర్పాటు చేసే వాళ్ళందరూ ఆ డీజేలని సౌండ్లు తగ్గించడము, లేకపోతే సంప్రదాయబద్ధంగా ఎక్కడుంది ఫారిన్ కంట్రీలలో జగన్నాథ రథయాత్ర చేస్తే ఎంత ప్రశాంతంగా, ఎంత హైందవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉన్నారు. మన వాళ్ళు ఎక్కడ నా వేషాలు ఏంటి, ఆ వినాయకుల ప్రతిమలు చూస్తుంటేనే బాధేస్తుంది. 33 రకాల గణపతులు ఉన్నాయి. అట్లాంటి భంగిమలను పెట్టుకోవచ్చు కదా. అది ఏమన్నా క్రేజ్తో కూడిందే కానీ భక్తి ఏ కోశాన కనపడట్లేదు. వినాయక నిమజ్జనం అంటే గుండెలు దడదడలాడిపోతున్నాయి. పొల్యూషన్ ఎంత ఉంటుంది. పిల్లల ప్రాణాలు కలపడానికి పోయాక, నిమజ్జన వినాయకుడిని కలపడానికి పోయాక ఈ పిల్లలు వద్దన్నా వినరు, ఎంత వినిపించుకోరు. గవర్నమెంటే, ప్రభుత్వమే ఇన్ని ఆంక్షలు పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. అది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా.